జిల్లా నారాయణఖేడ్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని స్పెషల్ పార్టీతో డీఎస్పీ సీఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. మంగళపేట్ దుర్గా భవానీమాత ఆలయం నుండి రాజు చౌరస్తా నుండి బసవేశ్వర చౌక్, శివాజీ చౌక్ పట్టణంలోని పోలీసులు కవాతు నిర్వహించారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆలోచనలతో కవాతులు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ధైర్యాన్ని నింపేందుకు పోలీసులు పట్టణ ప్రజలకు ముందు చూపుగా పోలీస్ బందోబస్తు సక్రమంగా ఉంటుంది అని తెలియపరిచేందుకు ఈ కవాతు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారము నారాయణఖేడ్ సబ్ డివిజన్లో నారాయణఖేడ్ టౌన్ నందు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చిలో ముఖ్యంగా మన సెంట్రల్ నుంచి వచ్చిన సిఎస్ఎఫ్ మన అసిస్టెంట్ కమాండెంట్ గారు, వారి యొక్క సిబ్బంది దాదాపు 100 మంది, అదేవిధంగా మన యొక్క సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఏఆర్డీఎస్పీ గారు, ఆర్ఐ గారు మరియు స్పెషల్ పోలీసు, అంతేకాకుండా నారాయణఖేడ్ డివిజన్ సంబంధించి నారాయణఖేడ్ సిఐ గారు, ఐటీ సిఐ గారు మరియు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐ గారు అందరూ సిబ్బందితో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయే ఎలక్షన్లో ప్రతి పౌరుడు తన యొక్క ఓటుని నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలు లోను కాకుండా వాళ్ళు వారి యొక్క ఓటుని వినియోగించుకోవడానికి పోలీస్ పరంగా మేము వారికి ధైర్యాన్ని, మనోబలాన్ని కలిగేయడానికి ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రతి పౌరులకు కూడా సందేశం ఏంటంటే వారు అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని ఏదైనా భయానికి లోను కాకుండా మీకు ఏ విధంగా చూస్తే ఆ విధంగా ఈ ఓటు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకొని మీరు ప్రశాంతంగా ఓటుని ఈ యొక్క ఎలక్షన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.